సిటీ షివ్ కథ. ఆ గెస్ట్ హౌస్ లో కేర్ టేకర్ కుమార్ తప్ప ఇంకెవరు లేరు. ఒక టీవీ ఛానల్లో వర్క్ చేస్తున్న సావంత్, నిషా ఇద్దరు ఆ హిల్ స్టేషన్ లో ఉన్న చిన్న విలేజ్ లో ఓన్లీ రైనీ సీజన్ లో మాత్రమే కనిపించే రేర్ స్పీసీస్ బటర్ఫ్లైస్ ని షూట్ చేయడానికి వచ్చారు. ఆ గెస్ట్ హౌస్ లో దిగారు. మీకేం కావాలన్నా గట్టిగా ఒక ఏకేస్తే చాలు, నేను వచ్చేస్తా అని కుమార్ బయలుదేరిపోయాడు. వెళ్దూలే, కూర్చో కుమార్. అవును గాని ఆ కొండ మీద ఏదో చిన్న ఇల్లు కనిపిస్తుంది, అదేంటి కుమార్ అడిగింది నిషా. కొన్ని విషయాల గురించి మాట్లాడకపోవడం చాలా మంచిదమ్మా. ఒకటి మాత్రం చెప్పగలను, ఈ ఊర్లో మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏమేమి చూడండి, కానీ ఆ కొండ మీదకి మాత్రం వెళ్ళకండి. అక్కడ ఓ ప్రేతాత్మ ఉంటుంది. ఏంటి కుమార్, ఈ రోజుల్లో కూడా దెయ్యాలు భూతాలు? బాబు, కాలం మారినా మంచి చెడు దేవుడు దెయ్యం ఉంటూనే ఉంటాయి. ఆ కొండ మీద ఇంటికి ఓ చరిత్ర కూడా ఉంది. ఒకప్పుడు ఆ కొండ మీద ఇంట్లో ఓ మంత్రగత్తె ఉండేది. చూడడానికి చాలా వికారంగా భయం ముట్టేలా ఉండేది. ఊళ్ళో ఎవరో కూడా అటు పగలు కూడా వెళ్ళేవాళ్ళు కాదు. ఓ రోజు ఉన్నట్టుండి ఊళ్ళో కన్నెపిల్లలు కనిపించకుండా పోయారు. అందరికీ అనుమానం ఆ మంత్రగత్తె మీదే కలిగింది. ఊర్లో పెద్దోళ్ళు కుర్రోళ్ళు కట్టకట్టుకుని ఆ కొండ మీదకి వెళ్ళారు. కానీ అక్కడ మంత్రగత్తె లేదు, ఎవరో అందగత్తె ఉంది. వాళ్ళకేం అర్థం కాలేదు. కనిపించకుండా పోయిన ఆడపిల్ల గురించి అడిగారు. తనకేం తెలియదు అని ఆమె చెప్పింది. ఆ ఇంటి లోపల అంతా వెతికారు, కానీ ఏమీ కనిపించలేదు. అంతే, అంతా వచ్చేశారు. కానీ ఆడపిల్లలు కనిపించకుండా పోవడం మాత్రం తగ్గలేదు. ఓ రోజు ఒక ఇంటి ముందు పేడతో ఇళ్ళెలికి అప్పుడే పడుకున్నారు. కాసేపటికే ఆ ఇంట్లో పిల్ల కనిపించకుండా పోయింది. ఊరంతా గగ్గులు పెట్టారు. పేడతో వలికిన ఆ ఇంటి నేల మీద 4 వేలున్న కాలి ముద్ద కనిపించింది. ఆ మంత్రగత్తె కాలికి 1 వేలు లేదు అన్న విషయం అందరికీ తెలుసు. అంతే, ఆ రాత్రిపూటే లాంతరు పట్టుకొని కొండ మీదకి పరుగులు తీశారు ఊళ్ళో వాళ్ళు. ఆ ఇంట్లో అందంగా ఉన్న మంత్రగత్తె, ఆ పిల్ల కూడా కనిపించారు. కానీ ఆ పిల్ల చచ్చిపోయింది. ఆ ఇంటి వెనక్కి కూడా కొన్ని శవాలను పూడ్చిపెట్టినట్టు కనిపించింది. ఆ మంత్రగత్తె ఆడపిల్లల్లో తను నచ్చిన శరీర భాగాన్ని తీసేసుకునేది. ఊరంతా కోపంతో ఆ మంత్రగత్తెని అక్కడే తగలబెట్టేశారు. కానీ ఆ మంత్రగత్తె మాత్రం నేనెక్కడికి పోను, ఇక్కడే ఉంటా, ఎవరు వచ్చినా వదిలిపెట్టనని చెప్పింది. అందుకే అప్పటి నుంచి ఆ కొండదారి మూసేశాం. బాబు, మీరు పొరపాటున ఆ రేవుగానే వెళ్ళలేదు కదా? లేదు కుమార్, జాగ్రత్త బాబు అని కుమార్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. నిషా, నీకేమనిపిస్తుంది స్టోరీ విని? కథ బాగుంది, అయినా మనం ఉదయం ఆ కొండ మీదకే వెళ్ళాం, మనకేం కాలేదు కదా, పద పడుకుందాం, మార్నింగ్ మళ్ళీ షూట్ చేయాలి అని ఇద్దరు లోపలికి వెళ్ళారు. ఒకే రూమ్లో ఇద్దరు సపరేట్ బెడ్స్ మీద పడుకుని నిద్రపోతున్నారు. అర్ధరాత్రి ఏదో సౌండ్తో సావంత్కి మెలక వచ్చింది. నిషా బెడ్ మీద నుంచి మాటలు వినిపిస్తున్నాయి. 50, 51, 52. మళ్ళీ నిద్రలో జారుకున్నాడు సావంత్. కాసేపటికి సావంత్కి మళ్ళీ మెలక వచ్చింది. 2001, 2002 అంటూ మళ్ళీ కౌంటింగ్ వినిపించింది. ఈసారి గొంతు ఏదో తేడాగా అనిపించింది. పక్కనే ఉన్న తన మొబైల్ని తీసి టార్చ్ లైట్ ఆన్ చేసి నిషా బెడ్ వైపు చూశాడు. అంతే, సావంత్ ఒళ్ళు జల్దరించింది. అది మనిషో జంతువు అర్థం కాని ఓ వింత ఆకారం నిషా బెడ్ మీద కూర్చోంది. దాని కళ్ళు ఎర్రగా ఉన్నాయి. వాటిని చూడగానే సావంత్కి ఏదో మత్తు ఆవరించినట్టుగా పడిపోయాడు. ఆ తర్వాత పొద్దున్నే కుమార్ ఏడుపు గొంతుని లేచాడు సావంత్. ప్రాణం లేని నిషా నెక్, ఫేస్ అంతా ఏదో పులి దాడి చేసినట్టుగా ఉంది. తన తల మీద హెయిర్ అస్సలు లేదు. అప్పుడు గుర్తొచ్చింది సావంత్కి, రాత్రి ఆకారం లెక్క పెట్టి మరీ నిషా జుట్టు మొత్తం తీసిందని.